అవసరానికి వాడుకునే మిత్రులు తప్పించి తన అవసరానికి ఉపయోగపడే పరిస్థితులలో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉండట్లేదు. రాహుల్ గాంధీ ఆలోచించాల్సింది మిత్రుల మీద తన ఆధారం అన్నట్టుది. ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నా వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు నేను ఇంతకుముందే చెప్పాను. మొన్న 99 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సొంత బలం ఉండి కాదు, కేరళలో సొంతగా గెలిచింది కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా. కర్ణాటక తెలంగాణలో ప్రభుత్వం ఉండి అక్కడ తీరా చూస్తే హైయెస్ట్ వచ్చేటప్పటికి వేరే వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి. కాస్త సీట్లు తెలంగాణలో పెరిగినాయి కానీ గతంలో 3తో పోల్చుకుంటే 8 కానీ గతంతో లెక్కేస్తే 14 బీఆర్ఎస్కి వచ్చింది, ఇక్కడ రాలేదు. అది పక్కన పెడితే కాస్త సొంతగానే గెలిచినట్టు కర్ణాటక కానీ తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఈ 3 చోట్ల కూడా సొంతగా, కేరళ, ఈ 4 రాష్ట్రాలు సొంతగా సీట్లు సాధించుకుంది. మిగతావన్నీ ఏంటి, తమిళనాడు డిఎంకే మీద పడి, అట్లాగే బీహార్ లాలూ ప్రసాద్ మీద పడి, ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ మీద పడి, మహారాష్ట్ర శరద్ పవార్ ఉద్దోదాకర్ల మీద పడి సాధించుకుంది. కానీ అదంతా తన ఘనతేనని కాంగ్రెస్ భావించింది, రాహుల్ గాంధీ భావించారు. ఇవాళ చూడండి పరిస్థితి ఎట్లా మారిపోతుంది అన్నటువంటిది. ఢిల్లీలో ఇది మొన్న ఉత్తరప్రదేశ్లో బై ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదరదు, ఏది కాంగ్రెస్కి సీట్లు ఇవ్వడానికి కూడా బేరమాడినటువంటి పరిస్థితి. సమాజ్వాదీ దెబ్బతీసింది, పట్టించుకోలేదు. అట్లాగే బీహార్లో పట్టించుకోలేదు వీళ్ళని. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు అక్కర్లేదని చెప్పింది ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకోలేదు. అంటే ఐఎన్డిఏ కూటమి ఏర్పాటు చేశాక అందులో భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ వల్ల లబ్ధి పొందాలనుకుంటున్నాయి కానీ కాంగ్రెస్ని ఎదిగేలా చేయాలనుకోవట్లేదు. ఇది కాంగ్రెస్కి అతిపెద్ద తలనొప్పి, రాహుల్ గాంధీకి అతిపెద్ద కష్టం.